చూపించండి. స్టార్ట్ చేశారా? ఓకే. మరి అందరికీ నమస్కారం అండి. ధ్యాన భీమ ఖండంలో భాగంగా ఈరోజు మనం 56వ సోమవారం అయితే విచ్చేస్తున్నాము. ఈ 56వ సోమవారం ఏంటంటే చిత్తా నక్షత్రం 4వ పాదం కాలేరు గ్రామంలో శ్రీ 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 రాజరాజేశ్వరి సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయానికి అయితే విచ్చేసాము. మరి ఈరోజు ఈ ఊరిలో ఇంటింటా ధ్యాన ప్రచారం చేయడానికి ఎక్కడెక్కడి నుంచో అందరూ మాస్టర్స్ వస్తున్నారు. మరి ఈ ఆలయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. ఈ గుడి చక్కగా పునర్ప్రతిష్ఠ అయిందంటండి. ఎంతో అద్భుతంగా చక్కని ప్రకృతి ఒడిలో ఉన్నాం మనం. చూస్తున్నట్లయితే చెరువు ఎంత బాగుందో, ప్రకృతి మాత ఒడి కూడా చాలా అద్భుతంగా ఉంది. శ్రీ 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 రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం. శ్రీ 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 రాజరాజేశ్వర సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయం, కాలేరు గ్రామం. ఎక్కడ కని విని ఎరగని ప్లేసు ఇదండి. చక్కగా అందరూ ధ్యానంలో కూర్చున్నారు. ఎందరో మహానుభావులు, అందరికీ మా వందనాలు. చూస్తున్నది రాజరాజేశ్వరి సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారు. ఎంతో చక్కగా బాగున్నారు కదండి. భాగంగా దేవాలయాలన్నీ జ్ఞానాలయాల కాన్సెప్ట్లో మనం ఈరోజు కాలేరు గ్రామం వచ్చున్నాం. 56వ వారం అండి. ఇక్కడ స్వామివారు రాజరాజేశ్వరి సమేత మల్లేశ్వర స్వామి గారు వెలిసి ఉన్నారు. ఈ ధ్యాన భీమగండంలో మన మాస్టర్లందరూ పాల్గొని మన పిఎస్ఎస్ఎం సొసైటీ తరఫున ఈ గ్రామం అంతా శాకాహారం గ్రామాలని అలాగే ధ్యాన గ్రామంగా మారాలని ప్రయత్నంలో మనం ఇక్కడ ధ్యాన ప్రచారానికి వచ్చి ఉన్నాము. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. శాకాహార గ్రామానికి, ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి జై హో పత్రిజీ. థ్యాంక్ యూ. భీమఖండానికి, ధ్యాన భీమఖండానికి, కాలేరు గ్రామానికి, ఇందులో మాల్కొన్న పిరమిడ్ మాస్టర్లు అందరికీ, ఎన్ఎంసి ఛానల్ కి జై హో పత్రిజీ. హాయిగా సుఖంగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీ ముక్కులో గాలి లోనకి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఆ సహజంగా వెళ్ళి గాలి లోనకి ఎంతవరకు వెళ్తుంది, బయటకు వస్తుంది, అది గమనించండి. అంతే. మీరు ఆ శ్వాసను గమనించండి, శ్వాసను పట్టుకోండి. శ్వాస మీ శరీరంలో ఎంతవరకు వెళ్తుందో, ఏం చేస్తుందో లోన అంతా గమనించండి. మీ ఆ శ్వాస బొడ్డు వరకు వెళ్తుందా,
చెస్ట్ వరకు వెళ్తుందా, గొంతు వరకు వెళ్తుందా గమనించండి. ఆ శ్వాసని వదిలేసారంటే ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు రాకుండా కళ్ళు తెరవకండి, చెప్పే వరకు కళ్ళు తెరవకండి, కళ్ళు మూసుకుని ఉండండి. ఆలోచనలు రాకుండా శ్వాస మీదే ధ్యాస పెట్టాలి. మీరు శ్వాస వదిలేసారనుకోండి ఆలోచనలు వచ్చేస్తాయి. ఆలోచనలు వచ్చేస్తే ఉపయోగం లేదు. ఆలోచన లేకుండా చేయడమే ధ్యానం. ఆలోచన లేకుండా చేయడమే ధ్యానం. అంటే నోటిలో మౌనం, మనసులో శూన్యం, అదే ధ్యానం. అంటే మనసు ఖాళీ అయిపోవాలి, చీకటి అయిపోవాలి, లోపల ఏమి ఉండకూడదు. అది అలా చక్కగా హాయిగా సుఖంగా ఉన్నట్టు ఫీల్ అవుతూ అలా గాలినే పట్టుకోండి, శ్వాసనే పట్టుకోండి, వదలొద్దు. శ్వాసను వదిలేసారంటే మీరు ఆలోచనలు వచ్చేస్తాయి. వెరీ గుడ్. జస్ట్ ఒక 3 minutes, ఒక 3 నిమిషాలు అలాగే ఉండండి. మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి. జస్ట్ ఏది ఊహించుకోవద్దు, ఏ మంత్రం కూడా చదువుకోవద్దు, ఏ బొమ్మను కూడా ఊహించుకోకూడదు, ఏ జ్యోతిని కూడా ఊహించుకోకూడదు. ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది ధ్యానం. చక్కగా ఆ శ్వాసను పట్టుకోవాలి. శ్వాసను వదిలేస్తే మీకు ఆలోచనలు వస్తాయి. ప్రశాంతంగా మీకు ఆలోచన రాకుండా చేయాలంటే శ్వాసనే పట్టుకోవాలి. సహజంగా గమనించండి. దేన్ని కూడా తలుచుకోకూడదు, బలవంతంగా మాత్రం తెరవకూడదు. చెప్పే వరకు కళ్ళు మూసుకుని ఉండండి. 3 minutes అలాగే హాయిగా శ్వాసను పీల్చండి, హాయిగా శ్వాసను గమనించండి. 3 నిమిషాలు. ఎవరో కళ్ళు మూసుకోండి. బాగా చేస్తున్నారు, 5 నిమిషాలు పక్కోళ్ళు చేస్తున్నారా లేదా అని కళ్ళు తెరవకూడదు. అంతా బాగా చేస్తున్నారు, అలాగే కళ్ళు మూసుకుని ఉండండి. 3 నిమిషాలు. ఎంతో హాయిగా ఉంటుంది శ్వాస మీద ధ్యాస పెడితే. శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి, అవి గమనిస్తూ ఉండండి. శ్వాసను మాత్రం వదలొద్దు. అదే అలాగే కంటిన్యూ చేయండి. ఇంకొక 2 minutes. ఎంత గొప్పగా ధ్యానం జరుగుతుంది. ఎంత గొప్పటి రోజు. జస్ట్ ఒకే 1 నిమిషం హాయిగా శ్వాసను గమనిస్తూ ఉండండి. ఎవరో కళ్ళు తెరవకండి. ఒకే 1 నిమిషం. 1 నిమిషం మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. గమనించండి. మళ్ళీ అదే శ్వాసను గమనించండి. ఈ ప్రకృతి ఒడిలో అద్భుతమైన ధ్యానం. విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మ రంధ్రం నుండి ఒకటి దాకా ప్రవహిస్తూ ఉంటుంది. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని అంటే పైకి వెళ్ళి తీసుకునేదాన్ని, విడిచిపెట్టేదాన్ని గమనిస్తూ ఉండండి. అదే ధ్యానం. ఎంతో సులభమైనది ఈ ధ్యానం, ఎంతో అద్భుతమైనది ఈ ధ్యాన మార్గం. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా చేసుకునేది ధ్యానం. రూపాయి ఖర్చు లేదు ఈ ధ్యానానికి. ఎవరికి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు, రూపాయి ఖర్చు పెట్టవలసిన లేదు. మన ఇంట్లో మన సంసార జీవితంలో ఉంటూనే మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ ధ్యానాన్ని చేసుకోవచ్చు. ధ్యానం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి భగవంతులు అందరూ కూడా చేసేది ధ్యానమే. పరమశివుడు చేసేది. ఓకే మాస్టర్, మీ కళ్ళు తెరవకుండా మీరు 2 చేతులు విడేసి 2 కళ్ళ మీద పెట్టుకోండి అమ్మా. కళ్ళ మీద పెట్టుకోండి, కళ్ళ మీద 2 కళ్ళ మీద పెట్టుకోండి. చేతులు వేళ్ళు కళ్ళ మీద పెట్టుకోండి. 5 చేతులు వేళ్ళు కళ్ళ మీద పెట్టుకోండి అమ్మా. కళ్ళు తెరవద్దు, కళ్ళ మీద 2 చేతులు విడేసి కళ్ళ మీద పెట్టుకోండి అమ్మా. 2 కళ్ళ మీద పెట్టుకోండి, కళ్ళు తెరవకుండా పెట్టుకోండి. కళ్ళు తెరవద్దు. నెమ్మదిగా అరిచేతులు చూస్తూ. ఓకే, మీ అరిచేతులు చూసుకుంటూ కళ్ళు తెరవండి అమ్మా. నెమ్మదిగా 4 3 2 1 0 క్లాప్స్ కొట్టండి. చప్పట్లు కొట్టండి అమ్మా. అద్భుతమైన ధ్యానానికి ఎలా ఉందమ్మా ధ్యానం? బాగుందా? ఆత్మతో కూడి ఉండడమే ధ్యానం. ధ్యానం అనగా ఆత్మారాధన, ఆత్మారాధనే భగవదారాధన. బైబిల్ చెప్పినా, భగవద్గీత చెప్పినా, పురాణం చెప్పినా, వేదాలు చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, జందేవేసి చెప్పినా
ఏ గ్రంథం చెప్పినా ధ్యానం తప్ప వేరే విషయం లేదు. అర్థం చేసుకునే విషయంలో ఈ జన్మల పరంపరలో అవగాహనతో కూడిన లోపాలు తప్ప సర్వ గ్రంథాలు చెప్పింది ఒకటే ఒక విషయం, ఆత్మారాధన తప్ప వేరే ఆరాధన లేదు. ఆత్మను ఆరాధించడమే ఆత్మారాధన, ఆత్మయే దైవము, ఇంకా వేరే ఏమీ లేదు. కనవది ఏ చేసిన ధ్యానం ఉంది దేవుడిపై. రెండవది అహింసో పరమో ధర్మ, అన్ని ధర్మాల కన్నా మోహన ధర్మం శాఖాహారం అంతే, అంతగానే ఏం లేదు. హింసను చేయకుండా ధర్మంలో జీవించడమే రెండు విషయం. ఈ రెండు విషయాలు ఎన్ని గ్రంథాలు ఇంతే. ఈ రెండు విషయాలు చెప్పడానికి అనకూడదు, కానీ ఈ భూమి మీద పుట్టిన జగద్గురులు అనేక మంది చేసి మన సుభాష్ పత్రి గారంతా ఏకే పార్టీ సభలో చెప్పినటువంటి మహనీయులు ఎంతవరకు భూమి మీద ఉంటారు.